హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మేము బెల్లం పాయసం చేయబోతున్నాం. చూడండి, ముందుగా నేను శనగబాలని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను ఒక కప్లో. తర్వాత కొబ్బరి, బాదము, ఎండు ద్రాక్ష, ఇవన్నీ జీడిపప్పు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ సేమియాలు కూడా బౌల్ ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత బెల్లం తీసుకున్నాను. ఒక కప్పుకి 2 కప్స్ తీసుకోవాలి. ఇలాచీని బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాము పొడిని. ముందుగా స్టవ్ వెలిగించి ఇవి నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలండి. నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్స్ వేసాను నేను. కొబ్బరి నెయ్యిలో వేయించడం వలన బాగుంటుందండి, కమ్మగా నోటికి. హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఇది బాగా హీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అందులో వేయాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మనము వేసేసుకోవాలి. అలానే కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. కొబ్బరి కొంతమంది డైరెక్ట్గా ఇలానే వేస్తారు, కానీ నెయ్యిలో అలా ఫ్రై చేసుకోవడం వలన పాయసం బాగా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే మధ్య మధ్యలో అవి కొబ్బరి ముక్కలు బాగుంటాయి. కొంచెం అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము అలానే కలుపుతూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. ఓకే, కలర్ వచ్చాయి. వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెలోకి. అవి పక్కన పెట్టుకొని మనము అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బాదము అవన్నీ ఒక్కోటి మనం 1 by 1 మనం అలా ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుతున్నాను. అన్నీ సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మనకు టేస్ట్ అనేది ఎంత కనిపించవో. ఎంతసేపటికి మనం సిమ్లో పెట్టుకొని అలా గరిటతో తిప్పుతూ వాటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ అవి కూడా కలర్ వచ్చేసాయి, అవి కూడా తీసుకుందాము.
కాజు కూడా వేస్తున్నాము. అలాగే కాజు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అది కూడా వేసేద్దాము. ఓకే, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి పక్కన తీసి పెట్టుకొని మనము సేమియా తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి, అవి మిగతా నీళ్ళలో మనము ఫ్రై చేసుకోవాలి. నేను 2 కప్స్ వేసుకుంటున్నాను సేమియాని. ఆల్రెడీ ఫ్రైడ్ సేమియాలో కానీ కొంచెం నెయ్యిలో అలా ఫ్రై చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది, సేమియా బాగుంటుంది. పాయసంలోకి అలా ఫ్రై చేసుకోవడం వల్ల బాగుంటుంది. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన సేమియాలను 2 minutes 3 minutes అంతేను. ఓకే, అలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయి బాగుండదు పాయసం అంతగా. ఓకే, వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని శుభ్రంగా పెట్టుకొని అందులో నేను ఏ కప్తో అయితే నేను శనగపళ్ళు తీసుకున్నానో దాంతో మనం వాటర్ తీసుకోవాలి. నేను 5 కప్స్ తీసుకున్నాను, ఎందుకంటే బెల్లం పాయసం కాబట్టి కొద్దిగా గట్టిగా పోతుంది. చల్లారిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూతేసుకొని బాగా నీళ్ళని మరిగించుకుందాము. ఓకే, నీళ్ళు బాగా మసులుతున్నాయి. అందులో మనం వాష్ చేసుకున్నాం కదా శనగపళ్ళని అందులో వేసేయాలి. చూసారు కదా ఎంత బాగా నానినాయి శనగపళ్ళు. నేను 1/2 hour ముందే నానబెట్టుకున్నాను, బాగా వాష్ చేసుకొని 3-4 times. ఓకే, అలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఓకే, చూద్దాము ఉడికినాయో లేదో. మరీ ఉడకకూడదు ఎక్కువ, 100లో ఒక 60% ఉడికితే చాలు. మిగతా సేమియా బెల్లం అవి వేసుకుంటాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా అవి ఉడికిపోతాయి. ఉడకలేదు, చూసాను ఒకసారి. చూద్దాం, ఒక 5 minutes అలా ఉంచుదాము. పైన పొంగు ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. కొద్దిగా ఉడికినట్టుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాలు నెయ్యిలో, ప్లేట్లోటివి ఇందులో వేసేసుకోవాలి గిన్నెలో. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే వదిలేయకూడదు, కింద సేమియాలు అడుగంటున్నాయనుకో అవి గడ్డగడ్డగా అయిపోతాయి, పొడి పొడిగా రావన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బెల్లం చెప్పాను కదా, నేను 1 కప్పు శనగపప్పుకి నేను 2 కప్స్ తీసుకున్నాను, ఎందుకంటే స్వీట్ ఎక్కువ లైక్ చేస్తారు మా ఫ్యామిలీలో. మా హస్బెండ్ మా పాప బాగా తింటారు కాబట్టి నేను తీసుకున్నాను. మీరైతే 1 కప్పు శనగపళ్ళకి 1 కప్పు బెల్లం తీసుకోవచ్చు. నేను 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో,
కొబ్బరి, కాజు, ఎండు ద్రాక్ష, బాదం అన్నీ మిక్స్ చేసేయాలి. అందులో కలుపుకోవాలి. ఇలాచి ఉంది కదా మనం దంచి పెట్టుకునింది, అది లాస్ట్లో ఫైనల్ టచ్ ఇచ్చేయాలి. బాగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అంతేనా, అయిపోయిందండి పాయసం. కొంచెం వాటర్ ఉన్నాయి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే బెల్లం పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్మెల్ ఎదిరిపోతుంది, టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్.